సార్ గతంలో ట్రంప్ యుద్ధాలు సైనిక చర్యలను కూడా వద్దైన వారని ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా అనుమతిస్తారంటూ కూడా సోనియా గాంధీ ప్రశ్నించింది. ట్రంప్ ఇష్టం వచ్చి చేస్తాడు, ఆ మాట వింటాడా? మాట వింటాడు. ట్రంప్ నిమిషానికి పాలసీ మార్చుకుంటాడు. అవును అవును యుద్ధం బిగిన్ చేసేస్తాడు ఇరాన్ మీద అనుకుంటే 2 వారాల వరకు బిగిన్ చేయను, ఆలోచిస్తామంటాడు. 2 వారాలు టైం ఇచ్చాడు. మళ్ళీ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అది ఆమెకి అంత పెద్ద నాయకురాలకి ఇజ్రాయెల్కి అమెరికాకి ఎలాంటి బంధం ఉన్నదో ఆమెకు తెలియదంటే నేను ఒప్పుకోను. ఆ బంధం ఎరగొట్టుకోలేరు అమెరికన్స్. మొత్తం జూయిష్ లాబీ అమెరికాలో ట్రంప్ కాదు, ఎవరైనా వ్యతిరేకం చేస్తే ఊరుకోరు, సహించరు. బలమైన అక్కడ అమెరికాలో బలమైన సామాజిక వర్గం, చాలా డబ్బు ఉన్నది, మేధావులు అన్ని చోట్ల కీ పొజిషన్స్లో ఉన్నారు. అంతా ఎవరు గొడవ పెట్టుకోరు. తగు పెట్టుకుంటే చాలా ప్రమాదాలు వస్తాయి. అందువల్ల ఆ అమెరికాలో ట్రంప్ ఇలాగన్నాడు. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నాడు. ఇరాన్ సరెండర్ చేయాలంటున్నాడు. సో ఇది నేను అనుకుంటున్నా యుద్ధం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇరాన్ మీద ఒత్తిడి అమెరికా తీసుకొస్తుంది. యుద్ధం ఇంకా ఎంటర్ అవ్వలేదు. అది తగ్గిపోతే మనకి నష్టం లేదు, లాభం లేదు. ఇజ్రాయెల్తో మన సంబంధం మంచిది ఉండినా చెడుది ఉండినా కనపడకుండా కూర్చుంటున్నాం. ఏ సౌదీ అరేబియా అందరూ ఎందుకు సైనికులు పంపించట్లేదు ఇరాన్కి? పక్కనే ఉన్నారు, ఎందుకు పంపట్లేదు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పంపలేదు? మనం పంపాలా? మనం సపోర్ట్ చేయాలా? అది పక్కన ఉంది, వాళ్ళు చేయరా? హమీద్ అన్సారీ అని భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, అందరికి తెలుసు కదా ఆయన వ్యవహారం. అవునవును. భారతదేశం అమెరికాతో సంబంధం పెట్టుకోకూడదు, ఇరాన్తో, నార్త్ కొరియాతో, క్యూబాతో, వెనుజులాతో పెట్టుకోవాలంటాడు. ఆ 4 దేశాలతో సగం దేశాలు ప్రపంచంలో సంబంధాలు లేవు, ఎంబసీ లేవు. అవును. అమెరికాతో మనం విరోధంగా ఉండాలి, పాకిస్తాన్ స్నేహంగా ఉండాలి. మనం ఎక్కడైతే ఉన్నామో పెద్ద స్నేహం అయితే పాకిస్తాన్కి ఆక్సిజన్ లేకుండా చేస్తున్నాం. అది అసలైన స్టోరీ. ఎక్కడికి వెళ్ళినా మాకు స్నేహం కావాలంటున్నాం. సో ఈ కోరుకో అంటున్నాం. అందువల్ల ఈ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ చాలా డీప్. మన ఎక్స్పర్ట్స్ దేశంలో ఉన్నవాళ్ళు ఎంతో ఆలోచించి చేస్తారు. ఇది ఊరికనే పైనుంచి మాటలు కాదు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా లోపల ఎన్ని లోతులు ఉంటాయి, ఎన్ని గోతులు ఉంటాయి, అది మన బయట వాళ్ళకి తెలియదు. ఎన్ని సంబంధాలు ఉంటాయి. పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అరబ్ దేశాల్లో డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడారు? అది మీకు బయట రాలేదు, కానీ అందరికీ తెలుసు, మనం స్టడీ చేసేవాళ్ళు. చాలా లోతులు ఉంటాయి. లోతులు తప్పించుకొని తిరగాలి. ఎవరో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే ఉపయోగం లేదు. సదాం హుస్సేన్ మీద 1991లో యుద్ధం స్టార్ట్ చేశారు సౌదీ అరేబియా, కువైట్ అందరూ. భారతదేశాన్ని కోరేది ఏంటంటే, మీరు మాకు సపోర్ట్ చేయండి సదాం హుస్సేన్ వ్యతిరేకంగా. మీకు తీసుకున్న అంత ఆయిల్ 3 సంవత్సరాల ఆయిల్, 4 సంవత్సరాల ఆయిల్ ఇస్తామన్నారు చమరు. అప్పుడు రాజీవ్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. కానీ ఆ చిన్న ప్రభుత్వం చంద్రశేఖర్ని సపోర్ట్ చేస్తుంది. ఏవైనా సరే మనం సదాం హుస్సేన్ సపోర్ట్ చేయాలన్నా చేసాం. ఏమొచ్చింది? ప్రాక్టికల్గా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు అవసరం తీసుకోవాలి, మర్చిపోవాలి, మళ్ళీ సంబంధాలు పెట్టుకోవాలి. ఇదేదో తప్పు ఉప్పు అంటానికి నేను చాలను, ఎవరు చాలరు. కరెక్ట్ పాలసీ నిశ్శబ్దం. కరెక్ట్ పాలసీ ఎవరేమన్నా మనం రెచ్చిపోకూడదు. కరెక్ట్ పాలసీ యుద్ధంలో చేపెట్టకూడదు. వాళ్ళు పడే పాటలు పెడతారు, మనకు సంబంధం లేదు. సరే, ఇంకోటి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపడానికి యూరోపియన్ దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఫలించవంటూ కూడా పెద్దన్న పాత్ర పోషించిన మన ట్రంప్ కూడా అంటున్నారు. అది ఇంకా ఫలించవచ్చు తప్పకుండా. ఎందుకంటే ఇరాన్కి ఇంకా ఓపిక ఉన్నది, ఇంకా మిసైల్స్ ఉన్నాయి. కానీ యుద్ధం అనవసరమైన కాస్ట్ వస్తుంది, వాళ్ళ ప్రజలకు నొప్పి వస్తుంది. ప్రజలు తిరుగుబాటుతనం చేయొచ్చు. ఇరాన్లో యుద్ధం ఆప్ చేయాలి. గవర్నమెంట్ సర్వైవ్ అవ్వాలి. ఇరాన్ సర్వైవ్ అవ్వాలి. ఏం పోయినా పర్వాలేదు, తర్వాత చూసుకుందామని వాళ్ళు. ఇజ్రాయెల్ ఏమంటే యుద్ధం ఆగకూడదు, ఆ గవర్నమెంట్ సర్వైవ్ అవ్వకూడదు. అమెరికా, ట్రంప్ ఏమంటున్నారంటే, ఉంటే ఉండిపోతే పో, కానీ మీ దగ్గర ఉన్న అణు బాంబులు ఏంటి, అణు బాంబులు తయారు చేసే మెషినరీ, న్యూక్లియర్ మెషినరీ అంతా మాకు ఇచ్చేయాలి. ఇంకా ఏం అవ్వలేదు కదా. సో అభ్యం ఇంకా అలా జరుగుతూ ఉంటాయి. సో తప్పకుండా యుద్ధం ఆగాలంటే ఆ ప్రభుత్వం అయినా దిగిపోవాలి. ఆ ప్రభుత్వం ఉన్న బాంబులు, ఆ మెషినరీ అంతా సరెండర్ చేయాలి.
ఆ చేయట్లేదు కాబట్టి యుద్ధం అప్పుడే ఆగదు. మరి అమెరికా జాయిన్ అవుతాదా లేదా 2 వారాలు టైం అడిగే ట్రంప్ ఆఖరికి జాయిన్ అవుతాడా, అలా తప్పించుకొని తిరుగుతాడా చూడాలి. ఇరాన్లోని ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యము ఇజ్రాయెల్కు లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. దానికి సహకారం కావాల్సింది అమెరికాని అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అంటే ఇజ్రాయెల్కు సహాయం అమెరికా అవసరమా? పూర్తిగా ఇజ్రాయెల్కి అమెరికా సాయం మీద యుద్ధం అంతా చేస్తుంది, నడుపుతుంది. ఇంకా దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ అని 2000 పౌండ్లు 2000 కిలోగ్రామ్ బాంబ్స్ ఉన్నాయి. అవి వేస్తే కానీ లోపల కొండల్లో ఉన్న ఆ న్యూక్లియర్ మెషినరీ అంతా పోదు. అది అమెరికా వేయగలదు. అమెరికా ఇస్తే ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు వస్తాయి? ఒకవేళ ఆ బాంబు ఏరియాను కొట్టేస్తే మొత్తం రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ అంటే లక్షల మంది చచ్చిపోతారు అక్కడ. అమెరికా రెడీగా లేదు అలా చేయటానికి. అమెరికా బెదిరించి ఇరాన్ ప్రభుత్వాన్ని దింపేసి ఆ న్యూక్లియర్ బాంబు ఆఫ్ చేస్తే చాలు. అది ట్రై చేస్తున్నా. అవుతాదా అవుదా మనం చెప్పలేం. ట్రై చేస్తున్నా. సార్ ఇప్పటికే 2025